కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటిది, రేవంత్ రెడ్డి స్టాండ్ ఏంటిది అనేది ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎట్లా చేస్తావా? వాటికి కూడా సమస్య ఉందనే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిళ్ళైనా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతి ముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదైలంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మీకు గుండెకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలే కదా పోయాల్సింది. ఆడెత్తుతే ఏడబోయాలి, సుందిలాలు పోయాలి, ఆడెత్తుతే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ఇచ్చింది రిపోర్ట్ అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి పోడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, కింద చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. సో ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాం. ఇది వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు ఈ వీడియో కూడా చూడండి. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ బిల్డింగ్స్ ఓపెన్ చేయడానికి పోయినప్పుడు మాట్లాడినటువంటి మాట. ఈ రెండే కాదు, ఇట్లా ఎగ్జాంపుల్ చూపించుకుంటా పోతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళ స్టాండ్ ఏంటిది అనేది చెప్పడానికి కొన్ని వందల వేల వీడియోస్ ఉంటాయి. వాళ్ళ అధికారంలోకి రాకముందు కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ కొన్ని వందలు వేల వీడియోస్ కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోలు ఉంటాయి.